All right. So, Gospels. Um, ఏంటి అసలు సువార్తలు? అదొక ప్రశ్న. ఆమ్, ఒక చిన్న డిఫరెంట్ యాంగిల్ని నేను తీసుకుంటాను ఇప్పుడు. ఆమ్, ఈ సెషన్లో నేను రెండు ఆమ్, వినిపిస్తుందా నేను మాట్లాడేది? బాగానే వినిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఈ సెషన్లో నేను ఒక జాగ్రత్తని నేను ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఈ సెషన్లో నా భారం అంతా ఏంటంటే ఈ సువార్తలు అనేటువంటివి ఏ టైప్ ఆఫ్ లిటరేచరు, ఏ టైప్ ఆఫ్ సాహిత్యము అని చెప్పటానికి ఆ, నేను ప్రయాసపడతాను. ఎందుకంటే మీకు ఫస్ట్లో నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? మనం స్పోర్ట్స్ పేజీని చదివేటప్పుడు స్పోర్ట్స్ పేజీని చదివేటట్టుగా మనం చదవాలి. స్పోర్ట్స్ కాలమ్ని చదివేటట్టుగా మనం చదవాలి. సో ఇంగ్లాండ్పై భారత్ విజయభేరి మోగించింది అనేటువంటి మాటని మనం యాక్చువల్గా ఫ్రంట్ పేజ్ న్యూస్ లాగా చదివామంటే మనం పప్పులో కాలేస్తాం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి కాలం లాగా మనం కనుక తీసుకుంటే మనం పప్పులో కాలేస్తాం, యుద్ధం జరిగిందని అనుకోవాల్సి వస్తుంది. సో వాట్ వీ నీడ్ టు అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే దీని గురించి, సో ఏ టైప్ ఆఫ్ సాహిత్యం అయితే ఆ టైప్ ఆఫ్ ఆ విధంగా మనం చదివితే ఏంటంటే దానికి న్యాయం చేకూర్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే నా ప్రయాస ఏంటంటే గాస్పల్స్ యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్ సాహిత్యం, సువార్తలు యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్ సాహిత్యం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయటం అనేటువంటిది నా ప్రయాస ఈరోజు. ఇందులో అలా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రాసెస్లో అయ్యో నేను ఇట్లా చదవలేకపోతున్నానే అన్న ఫీలింగ్ మీకు కలగచ్చు. కానీ నేను కాషన్ ఇవ్వదలుచుకుంటుంది ఏంటంటే దట్స్ ఓకే. మనం అలా చదవలేకపోవటం అనేటువంటిది ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్ ఎలాంటి సాహిత్యం అని చెప్పటానికి యాక్చువల్గా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి విషయాల్ని మీతో ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. వీటిని మనం అట్లా చదవలేకపోతే మనం నీరు గారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే సో దట్ వీ అండర్స్టాండ్. ఓకే, సో యా, మనం ఓకే ఈ టైప్ ఆఫ్ లిటరేచర్ అని మనం ఆల్రెడీ విన్నాం కదా అనటానికి. సో డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఇలా నేను చదవలేకపోతున్నాను అనటానికి డిస్కరేజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇలా చదవాలి అనేటువంటిది ఒక గోల్ మనకి. ఆ గోల్ని నేను ముందు పెడుతున్నాను. అంటే 100 మీటర్స్ని 9 సెకండ్స్లో పరిగెత్తడం అనేటువంటిది మన గోల్ అయితే, సో నేను ఆ గోల్ని ఫస్ట్ ప్రస్తావిస్తున్నాను. అలా పరిగెత్తలేకపోతున్నాను ఈరోజు నేను, కాబట్టి యాక్చువల్గా నేను అసలు 100 మీటర్స్ నేను అసలు ఆలోచించను దాని గురించి అనేటువంటిది కాదు. సో మనం ఏం చేస్తామంటే మన గోల్ 9 సెకండ్స్లో పరిగెత్తడం 100 మీటర్స్ని. దానికోసం మనం ఏం చేయాలనేటువంటిది తర్ఫీదు చేయటం, అంటే కాళ్ళ ఎక్సర్సైజెస్ చేయటం, తర్వాత మన ఎక్కువ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేయటం, ఇవన్నీ మనం మనం నేర్చుకుంటాం. దాట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హెర్మెన్యూటిక్స్లో. కానీ టుడే ఇస్ ద గోల్ డే. గోల్ అంటే ఏంటంటే గోల్ డేని చూసుకొని 100 మీటర్స్ని 9 సెకండ్స్లో నేను పరిగెత్తడం అనేటువంటిది ఇంపాసిబుల్. కాబట్టి నేను ఇప్పుడు పరిగెత్తలేను, కాబట్టి నేను గివ్ అప్ అనేటువంటిది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గోల్ టుడే. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. గోల్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆల్ రైట్, ఎవ్రీవన్ గుడ్ విత్ దట్? ఓకే, సో విత్ దట్ యాక్చువల్ లెట్ మీ గో. ఓకే. వ్యాన్ పెల్ట్, మైల్స్ వ్యాన్ పెల్ట్ వీళ్ళు నుంచి నేను ఒకటి నేర్చుకున్నటువంటి ఉంది. సో ఐ రియల్లీ వాజ్ ఫ్యాసినేటెడ్ బై దట్. ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో ఇట్స్ ఓకే, లైక్ మీకు ఆథర్ పేరు గుర్తుండకపోతే దట్స్ ఓకే, ఫైన్. జస్ట్ అండర్స్టాండ్ దట్ యాక్చువల్గా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనేటువంటిది అర్థం చేసుకోండి చాలు. వాళ్ళు ఏమంటారంటే నూతన నిబంధన టైంలో, అంటే యేసు ప్రభు టైంలో ఉన్నటువంటి వాళ్ళు పాత నిబంధనని గురించి ఆలోచించాలంటే వాళ్ళు తనాక్ అన్నారు. పాత నిబంధనని మనం పాత నిబంధన అంటున్నాం కదా, వాళ్ళు ముద్దుగా ఏం పిలుచుకున్నారంటే టనాక్ అని పిలుచుకున్నారు.
తనక్ అంటే ఏంటంటే 3 అక్షరాల కలయిక అది. త, న, క. ఏంటి 3 అక్షరాలంటే, త అంటే టోరా, న అంటే నెవీం అంటే ప్రవక్తలు, క అంటే కెటువీం రైటింగ్స్. పాత నిబంధనని ఈ మూడిట్లాగా మాట్లాడుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? సింపుల్. మళ్ళీ అందులో చెప్పండి అన్న. టోరా, ట అంటే టోరా, నా అంటే నెవీం అంటే ప్రవక్తలు, క అంటే కెటువీం అంటే రైటింగ్స్, నా అంటే నెవ్వీం ప్రవక్తలు. సో అంటే వీళ్ళకి ప్రవక్తలు అంటే మనకి యెహోషువ గ్రంథాన్ని కూడా వాళ్ళు ప్రవక్తలనే అనుకుంటారు. ఫార్మర్ ప్రాఫిట్స్ అంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యూల్, ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్, వీటన్నిటిని ప్రవక్తల గ్రంథాల కింద తీసుకున్నారు, ఫార్మర్ ప్రాఫిట్స్ లాగా. అంటే ఓకే, సో లెట్ మీ సే దిస్ జాషువా, జడ్జెస్, వీటిల్ని యాక్చువల్గా దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఫార్మర్ ప్రాఫిట్స్, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాఫిట్స్ అని. నా పాయింట్ ఏంటంటే, ఇదంతా మనం పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎట్లా ఆలోచించారు అనేటువంటిది, ఎందుకు 3 విభాగాలుగా ఆలోచించారంటే, వాళ్ళు టోరా అంటే వాళ్ళు టోరాలో దేవుడు కవెనెంట్ని చేశాడు, అంటే నిబంధనని చేశాడు దేవుడు. 2 నెవీం అంటే ఏంటి, ఏం చెప్పాను? నెవీం అంటే ఏం చెప్పాను నేను? ప్రకాష్ అర్థమైపోయింది, ట్రైనింగ్ చేశాను. ప్రవక్తలు ఏం చెప్పారంటే, దే స్పోక్ అబౌట్ యాక్చువల్గా కవెనెంట్ హిస్టరీని గురించి మాట్లాడారు అంటాడు. అంటే ఈ నిబంధన యొక్క చరిత్రను గురించి మాట్లాడారు ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు. సో జాగ్రత్తగా వినండి, యెహోషువ కూడా యూదుల మైండ్లో యెహోషువ కూడా ప్రవక్తల గ్రంథమే యెహోషువ గ్రంథం కూడా. ఓకే, సో దే అండర్స్టూడ్ దట్ యాజ్ కవెనెంట్ హిస్టరీ. అంటే టోరాలో కవెనెంట్ ఉంది, నిబంధన. తర్వాత ప్రవక్తల గ్రంథంలో కవెనెంట్ యొక్క హిస్టరీ. మూడోది ఏం చెప్పాను? కటువీం అంటే ఏంటి? రైటింగ్స్. ఈ రైటింగ్స్లో మనకి కనిపించేవి ఏంటంటే సామ్స్ కానీ, కీర్తనలు కానీ, లేకపోతే యోబు, తర్వాత మనకి ఎక్లీసియాస్టస్, ప్రసంగి గ్రంథం, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. వీటిలో మనకి వాళ్ళు ఏమంటారంటే కవెనెంట్ లైఫ్ అంటే నిబంధన జీవితాన్ని ఎట్లా జీవించాలి అనేటువంటిది ఇవి నేర్పిస్తాయి ఈ పుస్తకాలు అనేటువంటి చెప్తారనమాట. అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది అర్థమవుతుందా? ఒకటి నిబంధన, యూదులు ఆలోచించినటువంటి విధానం మనం. ఒకటి నిబంధన, రెండోది నిబంధనకు సంబంధించినటువంటి చరిత్ర, నిబంధన ఎట్లా ప్లే అవుట్ అయింది. మూడోది నిబంధనకు సంబంధించినటువంటి జీవితం ఎట్లా ఉండాలి, కవెనెంట్ లైఫ్ అనేది ఎట్లా ఉండాలి అనేటువంటిది. అయితే ఇంట్రెస్టింగ్లీ వ్యాన్ పెల్ట్ వీళ్ళు ఏమంటారంటే, ఐ లైక్ ఇట్ వెరీ మచ్, ఏంటంటే కవెనెంట్లో మనకి మీడియేటర్ ఎవరి ద్వారా కవెనెంట్ చేశాడు దేవుడు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరి ద్వారా చేశాడు దేవుడు కవెనెంట్? పాత నిబంధన గ్రంథంలో సెంట్రల్ ఫిగర్ ఎవరు మనకి? అబ్రహాం. సో అబ్రహాం టోరా మొత్తం కూడా ఏ కవెనెంట్కి సంబంధించినటువంటిది? అబ్రహాంతో మొదలైంది కాదనట్లేదు, కానీ మోసెస్ యాక్చువల్గా ఈజ్ ద ఫిగర్ ఫర్ మోషే ఈజ్ ద సెంట్రల్ ఫిగర్. ఎందుకంటే మనకి నూతన నిబంధన గ్రంథంలో కూడా మనకి మోషే గురించి మాట్లాడటం అనేటువంటిది కనిపిస్తుంది. మాకు మోషే ఉన్నాడు సో అనేటువంటి మాట. సో మోషే ఈజ్ ఎందుకంటే కవెనెంట్ మీడియేటర్ ఆయన. సో టోరా ఎట్లా స్టార్ట్ అయిందంటే, టోరా మొదలవటం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిబంధన గురించినటువంటి మాటలు, మోషే ఇప్పుడు ఎక్సోడస్లో మొత్తం అంటే నిర్గమకాండం మొదలంతా కూడా ఒక ఆయన యొక్క జననం గురించి మాట్లాడటమే కదా. జననం గురించి మాట్లాడే ఫరో చాలా మందిని చంపేస్తున్నాడు, సో మంత్రసానులు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇవంతా ఆల్ ద స్టోరీ బేసికలీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ యాక్చువల్లీ ద బర్త్ ఆఫ్ ద కవెనెంట్ మీడియేటర్. సో
ఈ టోరా ఎండింగ్ దేంతో అవుతుందంటే, టోరా ఎండింగ్ దేంతో అవుతుందంటే, ఈ కవెనెంట్ ఎవరైతే మీడియేటర్ ఒక ఆయన ఉన్నాడో, మధ్యవర్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క మరణంతో ఎండ్ అవుతుంది. ఇజంట్ ఇట్? అవునా కదా? సో ఇంట్రెస్టింగ్లీ నూతన నిబంధనలో కూడా, కొత్త నిబంధనలో కూడా వి సీ దట్ యాక్చువల్గా ఇట్ టాక్స్ అబౌట్ యాక్చువల్లీ కవెనెంట్ మీడియేటర్ జీసస్ క్రైస్ట్. ఆయన బర్త్తో స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ ఇట్ ఎండ్స్ యాక్చువల్లీ విత్ హిస్ డెత్ అండ్ రెజరక్షన్ బోత్. చూస్తున్నారా మీరు నేను చెప్పేది? సో కవెనెంట్ హిస్టరీ ఫార్మర్ ప్రాఫిట్స్ మాట్లాడారు యెహోషువ గ్రంథంలో. వాళ్ళు ఎట్లాగా యెరూషలేంని, అంటే ఎట్లాగైతే ప్రామిస్డ్ ల్యాండ్ని ఆక్రమించుకోవాలి, వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ని ఎట్లాగైతే స్వాధీనపరచుకోవాలి అనేటువంటి దాని మీద ఫోకస్ కదా కవెనెంట్ హిస్టరీలో. చూసారా? అపోస్తల కార్యాలు కవెనెంట్ హిస్టరీ గ్రంథం, కానీ డిఫరెంట్ అప్రోచ్. వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ నుంచి మొత్తం సృష్టి మొత్తాన్ని యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్గా ఎట్లా స్వాధీనపరచుకోవాలనేటువంటిది మెయిన్ ఏరియా అక్కడ. ఓల్డ్ కవెనెంట్లో ఇజ్రాయెల్ అనేటువంటి ఒక చిన్న ల్యాండ్ని ఎట్లా స్వాధీనపరచుకోవాలనేటువంటిది, అంటే వాళ్ళు కానాన్ అనేటువంటి చిన్న ల్యాండ్ని ఎట్లాగైతే వాళ్ళు స్వాధీనపరచుకోవాలనేటువంటిది కవెనెంట్ హిస్టరీ అయితే, నూతన నిబంధనలో ఈ స్మాల్ ల్యాండ్ కాదు, ఇప్పుడు స్వాధీనపరచుకోవాల్సింది ఏంటంటే భూమి మొత్తాన్ని. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు? దేన్ని స్వతంత్రించుకుంటారు? భూమిని స్వతంత్రించుకుంటారు. కానానును మాత్రమే కాదు, నూతన నిబంధన గ్రంథంలో ఇప్పుడు ఏంటంటే మనకి ద నెట్ ఈజ్ యాక్చువల్లీ సో బిగ్ ఫర్ అస్. ఇట్స్ ద బిగ్గెస్ట్ నెట్ దట్ వీ ఎవర్ హ్యావ్. ఇట్స్ నాట్ యాక్చువల్లీ అబౌట్ స్మాల్ ల్యాండ్. ఐ హోప్ వీఆర్ అండర్స్టాండింగ్. సో కవెనెంట్ హిస్టరీ న్యూ టెస్ట్మెంట్లో మాట్లాడేటువంటి పుస్తకం ఏంటి మ్యాన్ పెల్ట్వెల్ ప్రకారం? విచ్ బుక్? యెహోషువ. ద్వితీయోపదేశకాండ. అపోస్తల కార్యాలు, న్యూ టెస్ట్మెంట్. సో కవెనెంట్ లైఫ్ని మాట్లాడేటువంటి పుస్తకాలు కెటువీమ్ అన్నాం. దానికి కరెస్పాండింగ్ పుస్తకాలు వీళ్ళు ఏమంటారంటే, కవెనెంట్ లైఫ్ని మాట్లాడటానికి వీ హ్యావ్ ఎపిసల్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అంటే ఎపిసల్స్ అంటే పత్రికలు కవెనెంట్ లైఫ్ని గురించి మాట్లాడతాయి. అంటే ఈ నూతన నిబంధనని మనం దైనందిన జీవితంలో జీవిస్తే అది ఎట్లా ఉంటుంది అనేటువంటిది పత్రికలు మాట్లాడతాయి. అర్థమవుతుందా? 3 parts యాక్చువల్గా. సో ఓల్డ్ టెస్టిమెంట్లో యాక్చువల్గా 3 parts: టోరా, నబీయిం, కెటువీమ్. అండ్ దెన్ న్యూ టెస్టిమెంట్లో కూడా వీ హ్యావ్ కరెస్పాండింగ్ పార్ట్స్. యాక్చువల్లీ వీ హ్యావ్ కవెనెంట్, విచ్ ఈస్ ద 4 books ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. సువార్తల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ద న్యూ కవెనెంట్, యేసు ప్రభు చేస్తున్నటువంటి న్యూ కవెనెంట్. ఇక్కడ కవెనెంట్ మీడియేటర్ అయినా యేసు ప్రభు. ఓల్డ్ కవెనెంట్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో కవెనెంట్ మీడియేటర్ మోషే. సో ఆ తర్వాత కవెనెంట్ హిస్టరీని మాట్లాడేటువంటిది ఓల్డ్ కవెనెంట్లో ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ లేటర్ ప్రాఫిట్స్ అయితే, లేటర్ ప్రాఫిట్స్ అయితే. న్యూ కవెనెంట్లో అపోస్తల కార్యాలు ఇట్స్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద కవెనెంట్ హిస్టరీ. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి ఈ ఓల్డ్ కవెనెంట్కి సంబంధించినటువంటి జీవితాన్ని ఎట్లా జీవించాలి, దైనందిన జీవితంలో జీవిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది యోబు గ్రంథం, తర్వాత ఇవన్నీ మాట్లాడితే మనకి న్యూ టెస్టిమెంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎపిసోడ్స్, అంటే పత్రికలు మాట్లాడటం అనేటువంటిది. సో ఐ థాట్ యాక్చువల్లీ దిస్ ఈస్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ద స్క్రిప్చర్ ఈస్. సో అంటే నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఈ స్క్రిప్చర్ మీద అటాక్స్ పెరుగుతున్న కొద్దీ నాకేమనిపిస్తుందంటే, ఐ వాంట్ us టు అండర్స్టాండ్ దెర్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ డిజైన్ విత్ ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. బైబిల్లోనే ఎందుకు ఈ 66 booksని మనం వి సే ఇట్, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఈ 66 పుస్తకాలనే మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటామంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, అండ్ ఐఎమ్ గివింగ్ యాక్చువల్లీ సమ్ రీజన్స్, సమ్ థియాలజికల్ రీజన్స్ నౌ, బికాస్ దే ఆర్ డిజైన్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఎనీథింగ్ దట్ యూ బ్రింగ్ ఈస్ ఫారెన్ టు ఇట్. ఏది మనం కొత్తది తీసుకొచ్చినా సరే ఇది దీనికి ఫారెన్, ఈ స్ట్రక్చర్కి ఫారెన్ అది, ఈ డిజైన్కి ఫారెన్ అది. ఆర్ యూ అండర్స్టాండింగ్ నౌ what we are saying? Okay, so
దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మనం ఈరోజు మన భారం అంతా ఏంటంటే నేచర్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అండ్ ఎస్పెషల్లీ ద గాస్పల్స్. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది, నేను చెప్పడం ఫస్ట్ పాయింట్ అయిపోయింది. కరస్పాండింగ్నెస్, ఓల్డ్ కవెనెంట్, ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. సో దెర్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ వెరీ టైట్ కనెక్షన్ దర్. సో న్యూ టెస్టిమెంట్ ఈజ్ మోడల్డ్ ఆఫ్టర్ ఓల్డ్ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి కేటగిరీస్ని తగ్గట్టుగా యాక్చువల్గా న్యూ టెస్టిమెంట్ కరస్పాండింగ్ మోడలింగ్ మనం చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాను నేను. సువార్తల దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఏంటి అసలు ఆ సువార్తలు అనేటువంటిది మనం ఫస్ట్ థింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ డిస్క్రైబ్ దమ్. నేనే కాదు, అంటే వన్స్ అగైన్ దిస్ ఈజ్ నాట్ మై డిస్క్రిప్షన్, మంచి భక్తులు వాడినటువంటి పదం వాడుతున్నాను నేను ఇక్కడ. సువార్తలు థియలాజికల్ థియోబయోగ్రఫీస్ చెప్తాను. నేను కష్టమైన పదం వాడేశాను, చాలామందికి గుండెలు జారిపోయినంత పరిస్థితి అవుతుంది. ఏంటి ఇలాంటి పుసుకుని ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు ఏంటని. ఏం ప్రాబ్లం లేదు, ఆత్మకథలు అంటాం కదా మనం, బయోగ్రఫీస్. ఆత్మకథ అంటే వాళ్ళకు వాళ్ళు రాసుకునేది ఆత్మకథ కదా. ఇప్పుడు ఒకళ్ళ భగత్ సింగ్ గారి గురించి బయోగ్రఫీ ఎవరో రాశారు, ఆయన బయోగ్రఫీని ఎవరో రాశారు, సో అదొక బయోగ్రఫీ. గాంధీ గారు ఆత్మకథని రాసుకున్నారు, ఆయన గురించినటువంటి బయోగ్రఫీస్ కూడా వేరే వాళ్ళు రాశారు. జీవిత కథ. సో థ్యాంక్ యూ సైమన్ గారు. ఇవి యేసు ప్రభు యొక్క జీవిత కథలు. కథ అనే కంటే కూడా, కథ అంటే మళ్ళీ మనకి మన కల్చర్లో కథ అంటే జరగనటువంటిది అనే అభిప్రాయం కలగచ్చు కొంతమందికి. నో ఇదేంటి జీవిత చరిత్ర. రూత్ గారు థ్యాంక్ యూ. జీవిత చరిత్ర. కానీ జీవిత చరిత్రల్ని మొదటి శతాబ్దంలో ఎలాగైతే గ్రెకో రోమన్ కల్చర్లో, అంటే గ్రీకు రోమన్ సంబంధించినటువంటి కల్చర్లో జీవిత చరిత్రలను ఎట్లా రాస్తారో అట్లా రాశారు వీటిని కూడా. అర్థమవుతుందా? జీవిత చరిత్రల్ని పలానా రకంగా రాయాలి అనేటువంటి స్టాండర్డ్స్ యాక్చువల్గా మారిపోయినాయి. మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్లో రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో అందుకని మొదటి శతాబ్దంలో రాసినటువంటి స్టాండర్డ్స్లో రాశారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఏ పళ్ళపొడిని వాడారో మన దగ్గర ఉందా? లేదు. యేసు ప్రభు బాత్రూమ్ ఉపయోగించారో లేదో, బాత్రూమ్కి వెళ్ళారో లేదో మనకుందా? అంటే లేదు కాబట్టి ఆయన ఎప్పుడు వెళ్ళలేదని అర్థం? నో, దట్స్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ పీస్. ఇది జీవిత చరిత్రలు రాసేటప్పుడు మొదటి శతాబ్దంలో పర్టికులర్గా దే డిడ్ నాట్ రైట్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఆఫ్ ద లైఫ్స్. ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితంలో ఏం జరిగింది పుట్టినప్పటి నుంచి అనేటువంటిది కాదు వాళ్ళు రాసింది జీవిత చరిత్ర రాసినప్పుడు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మోడర్న్ మూవీస్లో ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి మూవీస్ని వాళ్ళు చూపించేటప్పుడు I tended to watch that. Okay, so I'm confessing that I watched Bahubali. ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంలో నేను ఐ వాజ్ రైటింగ్ అ పేపర్ అండ్ దెన్ సంబడి ఎవరో పనికిమాలినాడు నాకు ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ టైంలో. ఆ మూవీలో యాక్చువల్గా క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడారు అన్నారు. నేను క్యాస్ట్ సిస్టమ్ మీద యాక్చువల్గా రీసెర్చ్ పేపర్ రాస్తున్నాను ఆ టైంలో. ఐ థాట్ ఇట్ వుడ్ బి a good thing. So and then I watched it. సో ఐఎమ్ నాట్ యాక్చువల్లీ సెయింగ్ ఓకే బ్రస్టెడ్ అయిపోయాడు అనుకుంటే నన్ను క్షమించండి. సో కానీ వినండి, అంటే ఇమీడియట్గా ఒకళ్ళు మిస్ అయిపోయినట్టున్నారు. వెంటనే టప్హామని జాయిన్ అయ్యారు. సినిమాలు చూసేవాళ్ళు కూడా మాకు చెప్పేవాళ్ళు అయ్యారు అన్నట్టు. ఎనీవే, సో ద పాయింట్ యాక్చువల్లీ బాహుబలిలో చెప్పేది ఏంటంటే యూ డోంట్ సీ ఈ బాహుబలి అనేటువంటి అతను
చిన్నతనంలో చేసినటువంటి ప్రతి పనిని చూపించరు. యాక్చువల్‌గా 3, 4 సీన్స్‌లోనో లేకపోతే ఒక పాటలోనో కొట్టేస్తారు ఫటక్‌మని. ఆ చిన్నతనం అంతా యాక్చువల్‌గా దే మిస్ ఔట్. ఓకే. ఇట్లా తిప్పుతాడు కత్తులు అంటే బాగా నేర్చుకుంటున్నాడు చిన్నప్పటి నుంచని. ఇప్పుడు ఎవరైనా సరే ఆ కత్తి తిప్పటం దగ్గర నుంచి యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా అదే పాటలో బాహుబలి పెద్దోడైపోతాడు. మీసాలొచ్చేస్తాయి. తర్వాత మీసాలు వెనక నుంచి చూపిస్తారు. వెనక నుంచి చూపించి ఇట్లా కత్తి తిప్పుతూ ఉంటాడు. మళ్ళీ ముందుకు తీసుకెళ్ళే టైంకి యాక్చువల్‌గా మీసాలుంటాయి. అంటే ఒక సీన్‌లోనే దే షో హిమ్ యాస్ యాక్చువల్లీ అండ్ మొత్తం లైఫ్ మొత్తాన్ని ఒక సీన్‌లోనే చూపించేస్తారు. దట్స్ హౌ బయోగ్రఫీస్ వర్క్ రైట్? ఇజంట్ ఇట్? యూ డోంట్ రైట్ ఎవ్రీథింగ్. అంటే 'బాహుబలి' అనేటువంటిది ఫిక్షనల్ స్టోరీ. ఐయామ్ నాట్ సేయింగ్ నేను దాన్ని పోల్చట్లేదు అక్కడ. కానీ రాసేటప్పుడు యూజువల్‌గా రైటర్స్ ఎట్లా రాస్తారంటే దట్స్ హౌ పీపుల్ రైట్ ఇట్. ఇప్పుడు అలా పట్టుకొని ఎవరన్నా సరే 'బాహుబలిని' ఓకే. ఆయనేం చేశాడంటే చిన్నప్పుడు ఆయన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సీన్ చూపించారు. తర్వాత 30 సంవత్సరాల సీన్ చూపించారు. ఈ మధ్యలో ఆయన కేరళ వచ్చి మరమకళ నేర్చుకున్నాడు. ఈ మధ్యలో ఆయన కేరళ వచ్చి నాటు వైద్యం నేర్చుకున్నాడు. ఆయన ఆయిల్ మసాజ్ నేర్చుకున్నాడు అని చెప్పారనుకో ఎవరైనా. రాజమౌళి గారు అంటారు, "ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఆ డీటెయిల్" అంటారు. అంటే మీరు మరి చూపించారు కదా! మీరు మరి డైరెక్ట్‌గా 16 తర్వాత 30 చూపించారు మీరు. అంటే అర్థం ఏంటంటే ఆ మధ్యలో ఎక్కడికో ఎళ్ళుంటాడు కదా! ఖచ్చితంగా అంటే, "ఒరేయ్! నేను అవన్నీ చూపించడానికి కాదురా" అని అంటాడు కదా ఆయన. ఇప్పుడు యేసుప్రభు గూడా ఆయన లైఫ్‌లో జరిగినటువంటి ఆయన లైఫ్ మొత్తాన్ని చిన్నప్పుడు ఆయన ఎదగటం ఇట్లాంటి మొత్తాన్ని ఒక స్టేట్మెంట్‌లో లాగేశారు. దే సెడ్ ఫర్ ఎగ్జాంపుల్, "హి గ్రూ ఇన్ ద ఫేవర్ ఆఫ్ మెన్ అండ్ గాడ్." అండ్ దట్స్ ఎ వే ఆఫ్ సేయింగ్ దట్ ఓకే హి లివ్డ్ ఇన్ దేర్ మిడ్స్ట్. వాళ్ళ మధ్యలో ఆయన జీవించాడని చెప్పడానికి యాక్చువల్‌గా ఒక స్టేట్మెంట్‌లో లాగి పారేశారు. బట్ దే వర్ వెరీ ఇంట్రెస్టెడ్. యాక్చువల్‌గా 30 ఇయర్స్ తర్వాత ఆయన 30 సంవత్సరాలు మినిస్ట్రీ మొదలుపెట్టినప్పటి నుంచి, లాంచ్ చేసినప్పటి నుంచి ఆయన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేటువంటి, ఆయన ఏం చేశారనేటువంటిది దట్స్ ద మెయిన్ థింగ్ దట్ దే వాంట్ టు రైట్. అది వాళ్ళు రాయటానికి ఇష్టపడ్డారు. మిగిలినటువంటి డీటెయిల్స్ ఏవైతే రాశారో వాటి గురించి నేను మాట్లాడతాను. బట్ ఐ వాంట్ అస్ టు అండర్‌స్టాండ్ బయోగ్రఫీస్ రాసేటువంటి విధానం ఏంటంటే, ఎవ్రీ డీటెయిల్ దే డోంట్ రైట్. వాళ్ళు ఏ పళ్ళపొడి వాడారు, ఏ బ్రష్‌లు వాడారు, తర్వాత వాళ్ళు యాపిల్లతో తోముకున్నారా ఆ టైంలో, లేకపోతే ఎట్లా తోముకున్నారు, ఎలాంటి బట్టలేసుకున్నారు, ఎక్కడ కొనుక్కున్నారు బట్టలు, ఆహ్, ఎంతెంత పెట్టారు డబ్బులు ఆ బట్టలు కొనుక్కోవడానికి. ఆల్ దోస్ డీటెయిల్స్ వర్ నాట్ రిటెన్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు బట్టలేసుకోలేదని కాదు, లేకపోతే వాళ్ళు పళ్ళు తోముకోలేదని కాదు పాయింట్. బట్ బయోగ్రఫీస్ ఆర్ నాట్ రిటెన్ దట్ వే. యేసు ప్రభు ఆ డీటెయిల్స్ మధ్యలో రాయలేదు కాబట్టి ఆయన కాశ్మీరం వచ్చాడని చెప్పేసి, కాశ్మీర్‌లో యోగా నేర్చుకున్నాడని చెప్పేసి వెళ్ళాడనేటువంటిది ఎంత కట్టుకథంటే, బికాస్ దే డోంట్ అండర్‌స్టాండ్. ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి బయోగ్రఫీస్ యొక్క నేచర్ అర్థం కాదు. అది నేను ఆ పాయింట్ చెప్పడానికి ఇదంతా అల్లుకుంటూ వచ్చాను. అర్థమవుతుందా? దట్స్ వాట్ వి అండర్‌స్టాండ్ దట్ రైట్? సో, కానీ నేనొక మాట వాడానండి. ఇది అల్లాటప్ప బయోగ్రఫీ గాదు. ఇది గ్రెకో రోమన్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం రాసినటువంటి బయోగ్రఫీ అన్నాను. ఎందుకంటే మొదటి శతాబ్దంలో అట్లా రాశారు. అండ్ 21వ శతాబ్దంలో రాసేటువంటి బయోగ్రఫీస్‌కి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం రాసుకుంటాం. అవునా గదా! సో, ఇప్పుడు మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి వాటిలో రాశారు. కానీ నేను ఇంకొక మాట ఉపయోగించాను. థియోబయోగ్రఫీస్ అన్నాను. థాట్స్ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఆ మాట మీద నేను ఫోకస్ చేయటానికి ఇష్టపడుతున్నాను రెస్ట్ ఆఫ్ మై సెషన్. థియోబయోగ్రఫీస్ అంటే ఏంటంటే, ఇలాంటి బయోగ్రఫీస్ యాక్చువల్‌గా ప్రపంచంలో ఇక ఎక్కడా లేవు. థియోబయోగ్రఫీస్ ఇవే. సువార్తలే థియోబయోగ్రఫీస్. యూనిక్ ఇవి. వెరీ యూనిక్ ఇవి. ఎట్లా యూనిక్ అనేటువంటిది నేను చెప్పుకుంటూ వస్తాను కొంచెం. యూనిక్ అంటే ఏంటి? ఇలాంటివి వేరేవి లేవింక. అంటే ఇందులో కంటెంట్ యాక్చువల్‌గా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇది. థియలాజికల్ బయోగ్రఫీస్ ఇవి. అంటే ఒక ఉద్దేశ్యంతో వీళ్ళ యొక్క పర్పస్ ఒకటుంది. ఒక గోల్ ఉంది వీటిని రాసేటువంటి దాంట్లో. బయోగ్రఫీస్ అంటే ఎట్లాగైతే నేను ఎస్టాబ్లిష్ చేశానో, బయోగ్రఫీస్ డు నాట్ మీన్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. సో, వాళ్ళు ఈ ఈ వ్యక్తి యొక్క జీవితంలో
అలెగ్జాండర్ జీవితంలో ఆయన గొప్పతనం అనేటువంటిది ఇది ఒకటి మనసులో పెట్టుకొని ఆ గొప్పతనం వైపు ఎట్లా వెళ్ళాడు, ఎట్లా సంతరించుకున్నాడు అని చెప్పటానికి ఆ డీటెయిల్స్ అన్ని బయోగ్రఫర్స్ రాసుకుంటూ వస్తారు, అవునా కదా? దానికి సంబంధం లేనటువంటివి ఏవైతే ఉంటాయో దే డోంట్ రైట్ ఇట్. అలెగ్జాండర్ గురించినటువంటి రైటింగ్స్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అలెగ్జాండర్ చిన్నప్పుడు ఆయన కత్తిద్దం చేసేటప్పుడు ప్రాబబ్లీ ఆయన వేలు తెగుంటుంది, లేకపోతే కొంచెం బ్లడ్ వచ్చి ఉంటుంది అప్పుడప్పుడు. దాని గురించి ఏం రాయలేదు వాళ్ళు. దే డి నాట్ రైట్ ఇట్. They were only writing actually what led to his greatness. In the same way, గాస్పల్స్ కూడా బయోగ్రఫీస్ రాసేటప్పుడు ఒక ఉద్దేశంతో రాశారు, ఒక గోల్తో రాశారు, ఒక పర్పస్ని వాళ్ళు అండర్లైన్ చేయడానికి ఇష్టపడ్డారు. ఆ పర్పజే థియోలాజికల్ పర్పస్. అది థియోలాజికల్ పర్పస్ అంటే ఏంటంటే దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తాను. అంటే దేవుడి యొక్క కార్యాన్ని వర్ణించడం, దేవుడి సైడ్ ఆఫ్ ద స్టోరీని చూపించడం అనేటువంటిది మెయిన్ పాయింట్ అక్కడ మనకి. ఇది చాలా మెయిన్ పాయింట్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది హెర్మన్యూటిక్స్ అంటే బైబిల్కి భాష్యం చెప్పటం అనేటువంటిది ఆథర్ యొక్క ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకోవటం అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము మనం. నా పుర్రెలో ఏం పుట్టిందో అది కాదు భాష్యం అనేది. భాష్యం అంటే ఆథర్, గ్రంథకర్త ఏ పాయింట్ని మనం అర్థం చేసుకోవటానికి అది రాస్తున్నాడో ఆ పాయింట్ని మనం గ్యాదర్ చేయటం అనేటువంటిది హెర్మన్యూటిక్స్ అనేటువంటిది. మనం ఇంతకుముందు పూర్వజన్మలో ఇది మొదలు పెట్టుకున్నప్పుడు మాట్లాడుకున్నాం మనం, అవునా? సో అట్లాగా ఇప్పుడు ఆథర్ యొక్క ఇంటెన్షన్ మనం నేర్చుకోవటానికి ఆథర్ దేన్ని హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్. ఎందుకు ఇది థియోలాజికల్ బయోగ్రఫీ అంటున్నాను అనేటువంటి దానికి కొన్ని డీటెయిల్స్ గాస్పెల్స్లో నుంచే నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఈ డీటెయిల్స్ నేను ఇన్నిసార్లు చదివినా నేను దీన్ని గ్రహించలేకపోయానే అంటే నాకు చదవటం రాదనమాట, నేను చదవలేనమాట ఎప్పుడు అని కాదు. గోల్, వన్స్ అగైన్ జ్ఞాపకం ఉందా? 100 meters గోల్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే గుండెలు పగలకుండా ఉండటానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. తెలుగులో మనం చదివితే ఎవరైనా తెలుగులో చదువుతారా? అంటే మనం చదివితే అని పెద్ద నేనేదో చదివేటట్టు ఫీలింగ్ ఇచ్చాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఓకే, యేసు ప్రభు యొక్క వంశావళి. ఓర్ని ఈయనేంటి మాట్లాడు. Jesus, there were 3 different. ఓకే, నేను ఇంకా షేర్ చేస్తున్నాను అండి, కొంపదీసి లేదు కదా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వంశావళి అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు మొదటి గ్రీక్లో మీకు తెలిసింది ఏంటంటే నూతన నిబంధన గ్రంథం గ్రీక్లో రాశారనే సంగతి మీకు తెలుసు. సో అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం మనం. పాత నిబంధన గ్రంథాన్ని హీబ్రూలో, అరమైక్లో రాశారు. తర్వాత అలెగ్జాండర్ టైం తర్వాత కొంతమంది ఓకే గ్రీక్ మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి కొంతమంది యూదులు గ్యాదర్ అయ్యి దీన్ని మనం గ్రీక్లో కూడా తర్జుమా చేద్దాము అని కొంతమంది పూనుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలు పట్టింది దాన్ని చేయటానికి. దాన్ని సెప్టుజింట్ అన్నారు. ఓకే, సో LXX అన్నారు. అంటే పాత నిబంధన గ్రంథాన్ని ఒరిజినల్గా రాసినటువంటి వాళ్ళందరూ కూడా హీబ్రూ, అరమైక్లో రాశారు. కానీ యేసు ప్రభు కాలం నాటికి పాత నిబంధన గ్రంథాన్ని గ్రీక్లో కూడా తర్జుమా చేసినటువంటి దాఖలాలు మనకున్నాయి. ఓకే, ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే నూతన నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు గ్రీక్ బైబిల్ను ఉపయోగించారు, కొన్నిసార్లు హీబ్రూ బైబిల్ను ఉపయోగించారు. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు గ్రీక్లో రాశారని చెప్పాను కదా మత్తయి సువార్తని. మొదటి పదం వాడింది ఏంటంటే బిబ్లాస్ జెనెసైయోస్. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్ పదం. పాత నిబంధన గ్రంథంలో కనుక మనం ఒకసారి చూసామనుకోండి, ఒక్క నిమిషమే. సో ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో రకరకాలైనటువంటి వంశావళులు మనం చూస్తాం. మొదటి జెనసిస్లో, ఎస్పెషల్లీ ఆది కాండంలో మనం
చూసుంటారా? ఒకటో అధ్యాయం స్టార్ట్ అయిన రెండో అధ్యాయం దగ్గర నుంచి తర్వాత మళ్ళీ ఐదో అధ్యాయం దగ్గర మనకు వంశావళి యొక్క ప్రస్తావన వస్తుంది. 10వ అధ్యాయం దగ్గర వంశావళి ప్రస్తావన వస్తుంది. చూసారా? నిజానికి చెప్పాలంటే ఆదికాండాన్ని చదవాల్సినటువంటి రీతిలో కనుక చదివితే ఈ వంశావళులు అనేటువంటి దాని చుట్టూరా తిప్పారు మొత్తం. వంశావళి అనేటువంటిది స్ట్రక్చరు యాక్చువల్గా. సరే, జెనసిస్ గురించి మాట్లాడటానికి మనకు టైం లేదు ఇప్పుడు. నేనేం చెప్తున్నానంటే మత్తయి ఏం చేశాడంటే అక్కడ కరెక్ట్గా గ్రీకును తర్జుమా చేసినటువంటి దాంట్లో పాత నిబంధన గ్రీక్ తర్జుమా చేశారని చెప్పాను కదా నేను ఆల్రెడీ. అక్కడ వాళ్ళు వాడినటువంటి పదాన్ని తీసుకొచ్చి ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా మత్తయి సువార్త బిగినింగ్లో పెట్టేశాడు. ఎందుకు పెట్టుంటాడు? జేసీకి చెప్తున్నాడు. రిలేషన్ అర్థం చేసుకోవడానికి యూదుల కోసం రాశాడు. రిలేషన్ అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి. దేవుని యొక్క పరిణామం. Can you please repeat that line? యేసుక్రీస్తు కూడా యూదుడు అని తెలుసు. Okay. అంటే యూదులు కవనెంట్ గుర్తు చేశారు. కవనెంట్ గుర్తు చేశారు. ఓకే, సో మనం చాలా ఈయన ప్రధానంగా యూదుల కోసం రాయాలనే ఉద్దేశంతో ఈయన ఆ జీనియాలజీ రాయడం అనేది. ఓకే, సో యా కరెక్ట్. అంటే నేను ఇంకొక పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ మంచి ఆన్సర్సే, కానీ అతి మంచి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. సో అది అలెగ్జాండర్ వాంటెడ్ టు గ్రీక్ ని ప్రచురం చేయాలనుకుంటున్నాను. టు ప్రూవ్ ది అథెంటిసిటీ. సో ఇంకొంచెం మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఒకసారి నేను అంటే మనం అవుట్ సైడ్ ద బాక్స్ వెళ్తున్నాము, కొంచెం మళ్ళీ బాక్స్ దగ్గరికి వస్తున్నాను నేను. మత్తయ్య చెప్తున్నటువంటిది ఏంటంటే సృష్టి యొక్క క్రమాన్ని వర్ణించేటువంటి ప్రక్రియలో వాడినటువంటి పదం ఏదైతే ఉందో ఆదికాండంలో, జాగ్రత్తగానండి నేను చెప్పే మాట, సృష్టి యొక్క క్రమాన్ని వర్ణించేటువంటి ప్రక్రియలో వాడినటువంటి పదం ఏదైతే ఉందో ఆదికాండంలో, మానవాళి యొక్క ఆరిజిన్, మానవాళి ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా కంటిన్యూ అయింది అనేటువంటి ప్రక్రియలో వాడినటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మత్తయి సువార్త బిగినింగ్లో వాడాడు. దాన్ని ఎందుకు వాడుంటాడంటే హీ సేయింగ్ ఎ న్యూ క్రియేషన్ ఈజ్ ఇన్ ఆర్డర్ రైట్ నౌ. సృష్టి క్రమంలో అక్కడ వాడారు, ఇక్కడ నూతన సృష్టి మొదలవబోతుంది, నూతన సృష్టికి సంబంధించినటువంటి ప్రక్రియలో నేను వాడుతున్నాను ఈ పదాన్ని. మానవాళి అక్కడి నుంచి మొదలైందని చెప్పేసి ఆదికాండంలో ఏమైందంటే మొదట సృష్టి క్రమానికి వర్ణించేటప్పుడు బిబ్లాస్ జెనెసేయోస్ అనేటువంటి పదం వాడారు. తర్వాత ఆదాం వంశావళిని వర్ణించేటప్పుడు ఆ తర్వాత బిబ్లాస్ జెనెసేయోస్ అనేటువంటి పదాన్ని వాడారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే బిబ్లాస్ జెనెసేయోస్ అనేటువంటి పదాన్ని యేసు ప్రభు యొక్క పుట్టుకని గురించి వర్ణించడానికి వాడుకుంటూ వస్తున్నాడు ఈయన. హీఈస్ ఇంటెన్షనల్లీ సేయింగ్ దట్ న్యూ క్రియేషన్ ఆర్డర్ చేయబడింది, న్యూ క్రియేషన్ రెడీగా ప్రిపరేషన్ అవుతుంది. ఈ న్యూ క్రియేషన్, నూతన సృష్టి ఎవరి ద్వారా రాబోతుందంటే నౌ ఎ న్యూ యాడమ్ ఈజ్ హియర్. అర్థమైందా పౌల్ గారికి నూతన ఆదాము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో? టాలిడాట్ అంటారు, అదేనా సాయి? టోలెదోత్. అది టోలెదోత్ యాజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ గ్రీక్, సారీ ఇన్ హీబ్రూ. So it came from the word yalad, means actually it's a different thing. ఓకే, సరే మ్యూట్ చేసేసాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది చాలా పాయింటెడ్గా అర్థం చేసుకోండి. ఇది కొంచెం కష్టం అనిపించవచ్చేమో మీలో. ఆదికాండంలో సృష్టి క్రమాన్ని వర్ణించేటప్పుడు వాడినటువంటి పదం
గ్రీక్ బైబిల్లో బిబ్లాస్ జెనెసేయోస్. ఆది కాండంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఇంక్లూడింగ్ ఆదాము వీళ్ళ యొక్క పుట్టుకని, వీళ్ళ యొక్క క్రమాన్ని వర్ణించేటువంటి విధానంలో కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క క్రమంలో వాడినటువంటి పదం బిబ్లాస్ జెనెసేయోస్. మత్తయ్య ఇంట్రెస్టింగ్లీ అదే పదాన్ని తీసుకొచ్చి మత్తయి సువార్తను మొదలుపెట్టాడు. ఒక నూతన అధ్యాయం మానవ చరిత్రలో మొదలైంది. ఒక నూతన అధ్యాయం మానవ చరిత్రలోనే కాదు, సృష్టి యొక్క అధ్యాయంలో మొదలైంది. సృష్టి పుస్తకంలో ఒక నూతన అధ్యాయం మొదలైందిట. కీలకమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. మల్టిపుల్ జెనియాలజీస్ ఉన్నాయి జెనసిస్లో, కానీ ఇక్కడ ఒకే ఒక జెనియాలజీ. కీలకమైనటువంటి వ్యక్తులు లేరు ఇక్కడ. కీలకమైనటువంటి వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఎవరు కీలకమైనటువంటి వ్యక్తి? యేసుక్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో సృష్టి కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారా వ్యక్తుల్ని మెన్షన్ చేసుకుంటూ వస్తే, నూతన సృష్టిలో కీలకమైనటువంటి వ్యక్తి ఒకే ఆయన, అండ్ హీఈస్ జీసస్ క్రైస్ట్. Do you understand? He is making an intentional connection with the Old Testament. Do you see it? ఇంకా మీకు గనక గురి కుదరకపోతే, గ్రీకులో చెప్పాడు, ఏం చెప్పాడు మరి? మా భాషలో అయితే మాకు ఈజీగా అర్థమైపోయేది అని ఒకవేళ అనుకుంటే, యోహాను సువార్తను చూసుకోండి మరి. అట్లయితే ఆది కాండం ఆది యందు అని నుంచి మొదలైందా? ఈయన కూడా సేమ్ వర్డ్ని ఎందుకు ఉపయోగిస్తాడు, ఆది యందు అని? హీఈస్ మేకింగ్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్ దేర్. సో హీఈస్ టాకింగ్ అబౌట్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్. అంటే వీటిని థియలాజికల్ బయోగ్రఫీస్ అని ఎందుకు అంటున్నాము, థియోబయోగ్రఫీస్ అని ఎందుకు అంటున్నాము అనేటువంటిది నేను ప్రయాసపడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ బయోగ్రఫీస్ అల్లాటప్పగా రాసినటువంటివి కాదు. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి రైటింగ్స్కి కంటిన్యూవేషన్గా వాటిల్ని యాంప్లిఫై చేసేటువంటి విధానంలో, అంటే వాటిని ఇంకొంచెం అండర్లైన్ చేసి ఓకే దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనేటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి వాడినటువంటిది అనమాట. అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇదేం చూసావురా, నేను ఇప్పుడు చూపిస్తా చూడు నీకు అని చెప్తాం. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్పెన్సర్స్లో కూడా ఇచ్చేవాళ్ళు. నేను ఇండియాలో కొన్ని నెలలు అక్కడ ఉన్నప్పుడు స్పెన్సర్స్లో, ఇక్కడైతే కాస్కో ఇట్లాంటి ప్లేసెస్లో భలే ఇస్తారు ఇవి. శాంపుల్స్ అంటాం. శాంపుల్స్ అంటే ఇస్తారా మనకి, కొంచెం పెడతారు కదా తినమని. ఎందుకంటే మనం తిన్న తర్వాత భలే ఉందంటే, ఇదేం చూసావు ఆ ప్యాకెట్ మొత్తం కొంటే నీకు అర్థమవుతుందంట. అవునా కదా? అంటే వాట్ దర్ సేయింగ్ ఈస్, న్యూ టెస్టిమెంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో శాంపుల్ ఇది, కానీ న్యూ టెస్టిమెంట్లో నీకు ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి మాటలు ఇవి. అంటే దే ఆర్ యూజింగ్ యాక్చువల్లీ ద వర్డ్స్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంటెన్షనల్ కనెక్షన్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చింది ఒకటి, ప్యాకెట్లో ఇంకొకటి ఉండదు కదా, సేమే ఉంటుంది కదా. కానీ ఇచ్చేటప్పుడు కొంచెం ఇస్తారు తినమని, ప్యాకెట్ మాత్రం కొనుక్కోమంటారు. అవును కదా? అట్లాగే న్యూ కవెనెంట్లో ఏమంటున్నారంటే, ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో ఆథర్స్ ఏం చెప్తున్నారంటే, శాంపుల్ తిన్నారుగా ఆల్రెడీ, ప్యాకెట్ ఇదిగో. దట్స్ వాట్ దే ఆర్ షోయింగ్. Clear? So far clear? I'm making actually more cases now. I'm making more cases now. Okay, so ఈ రోజు నా ప్రయాసం అంతా కూడా ఏంటంటే, I'm making more connections here. లూకాస్ వార్తలో కొన్ని మనం ఐఎమ్ గోయింగ్ టు బర్త్ నేరేటివ్ దగ్గర నుంచి మనం క్రిస్మస్ చేసుకొని వచ్చాం 2 నెలల క్రితం. సో యేసు ప్రభు యొక్క బర్త్ నేరేటివ్స్ నుంచి కొన్ని పాయింట్స్ని హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. వన్స్ అగైన్, లాస్ట్ ఇయర్ ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఐ బాట్ ఇట్, అండ్ సో ఎవ్రీ ఇయర్ స్కాలర్స్ అందరూ గ్యాదర్ అయ్యేటువంటి ప్లేస్ అవుతుంది LTS అని. సో Evangelical Theological Society. I went there and then I bought that book, and it was like నికోలస్ పి లన్ రాసినటువంటి పుస్తకం, గాస్పెల్ త్రూ ది ఓల్డ్ టెస్టమెంట్ ఐస్ అని. సో అండ్ ఐఎమ్ డ్రాయింగ్ ఫ్రమ్ నికోలస్ లన్. ఈ రెస్ట్ ఆఫ్ మై లెక్చర్లో ఇప్పుడు నికోలస్ లన్ నుంచి నేను డ్రా చేస్తూ మాట్లాడుతున్నాను అన్నమాట.
ఈజ్ అ బ్రిటిష్ ఆథర్ థింక్. లూకా సువార్త ఒకసారి నాతో పాటు జాగ్రత్తగా చదవండి. నెమ్మదిగా మనం లూకా సువార్తలో చాలా స్లోగా వెళ్ళటానికి ప్రయత్నిద్దాం మనం. సరేనా? ఓకే. ఎక్కడి నుంచి మొదలెడదామంటే మనం 1:32 నుంచి మొదలు పెడదాం. లూకా సువార్త 1:32 నుంచి మొదలు పెడదాం మనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. గొప్పవైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఓకే. చాలు 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 చాలు. సో ఇక్కడ 2 పదాలను చూశారు. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనేటువంటిది ఒక విషయాన్ని చూశారు. తర్వాత ఆయన దావీదు సింహాసనం మీద ఆయన రెయిన్ చేస్తాడు, అంటే ఆయన రాజ్యం చేస్తాడు అనేటువంటి విషయం చూస్తున్నారు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని? పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు. కింగ్స్ ఓకే. 2 సమూయేలు గ్రంథం 7, 13, 14 వచనాలు చదువుతారా ఒకసారి? అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేనతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు. వాట్ డు యు సీ హియర్? దావీదుతో దేవుడు చేస్తున్నటువంటి నిబంధన అది. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నీ సింహాసనం మీద ఫర్ ఎవర్ యాక్చువల్గా ఉంటాడు, రెయిన్ చేస్తాడు. సో లూకా కనెక్షన్ చేస్తుంది ఏంటంటే, హీఈస్ టాకింగ్ అబౌట్, హీఈస్ పికింగ్ ద స్టోరీ ఫ్రమ్ దేర్. దావీదు దగ్గర ఏదైతే మాట్లాడాడో సాల్మన్ కాదు అది. బికాస్ సాల్మన్ వాజ్ నాట్ దేర్ ఫర్ ఎవర్ ఆన్ ద థ్రోన్. ఇట్ కెనాట్ బి హెజ్కియా. హిజ్కియా కూడా కాదు, జోసయ్య కాదు. ఈ లైన్లో వచ్చినటువంటి మంచి కింగ్స్ ఎవ్వరూ కూడా కాదు. ఎందుకంటే సింహాసనం మీద ఫర్ ఎవర్ లేరు వాళ్ళు ఎవరు కూడా. సో లూకా ఏమంటున్నాడంటే, స్టోరీ అక్కడి నుంచి ఇక్కడ పిక్ చేసుకుంటున్నాను అంటున్నాడు. హీఈస్ మేకింగ్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్ దేర్. అర్థమవుతుందా నేను చెప్పేది? అంతేకాదు, దీన్ని థియలాజికల్ బయోగ్రఫీ అని ఎందుకు అంటున్నానంటే, పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం ఏంటంటే, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ యాక్చువల్లీ ద కేస్ దేర్. థియలాజికల్ బయోగ్రఫీస్ బికాస్ దెర్ ఈస్ అ కనెక్షన్ దేర్. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాడ్, ద స్టోరీ ఫ్రమ్ గాడ్ సైడ్. దేవుని సైడ్ నుంచి స్టోరీ ఇది. సో గాడ్ ఈజ్ యాక్చువల్లీ టెలింగ్ ద హిస్టరీ దేర్. సో and that's what actually I'm trying to make the case here, okay? సో అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో యాదృచ్ఛికమైనటువంటి మాటలు కాదు. కొన్ని రకాలైనటువంటి చాలా ఎల్యూజన్స్ని మెన్షన్ చేసుకుంటూ వస్తాడు. హీ టాక్స్ అబౌట్ లాట్ ఆఫ్ ఎల్యూజన్స్ దేర్. సమ్ ఆఫ్ ద ఎల్యూజన్స్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ దట్ నౌ. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం బిగినింగ్లో దావీదు యాక్చువల్గా తనకైతే ఇది ఉంది కానీ దేవునికి మందిరం కట్టలేదు, దేవునికి యాక్చువల్గా హీ డిడ్ంట్ బిల్డ్ ఇట్ అనేటువంటిది పాయింట్. అక్కడ ఏమంటాడంటే,
రెండో సమూయేలు గ్రంథం 6-7 చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి అధ్యాయాలు రెండు కూడా. ఓకే, సో సెకండ్ అండ్ 6-7 రెండు కూడా ఎందుకంటే 6వ అధ్యాయంలో దావీదు యాక్చువల్గా దేవుడి యొక్క మందిరాన్ని గురించి ఆలోచించినటువంటి ఆర్క్ని, అంటే మందసాన్ని మళ్ళీ యెరూషలేముకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో దావీదు యాక్చువల్గా ఒక దేవుడికి ఒక టెంపుల్ని కట్టడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు 7వ అధ్యాయంలో చూసాం కదా ఇప్పుడే మనం. ఆయన ఆర్ యూ గైస్ ట్రాకింగ్ విత్ మీ సో ఫార్? ఆర్క్ యాక్చువల్గా దావీదు తీసుకొచ్చేటప్పుడు ఎక్కడుంది? యెరూషలేం లోపలికి తెచ్చే ముందు ఆర్క్ ఎక్కడుంది? నిబంధన ఎక్కడుంది? నిబంధన మందసం ఎక్కడుంది? ఓబేదెదోము దగ్గర. ఎక్కడుంటాడు ఓబేదెదోము? సో గాతు ప్లేస్. యా, ఫిలిస్తీన్లేనా? ఫిలిస్టైన్. చిన్న ఇంట్లో ఉంటాడని. యా, ఫిలిస్తైన్స్ పట్టణం. ఫిలిస్తీన్స్ పట్టణం కాదు యాక్చువల్గా. ఎందుకంటే యు సీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని మనం చూస్తున్నప్పుడు ఓబేదెదోమ్ యాక్చువల్గా ఈజ్ ఎ లీవైట్, యాక్చువల్గా లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ద ఆర్క్ వాజ్ దేర్ ఇన్ హిస్ ప్లేస్. అంటే ఇంటెన్షనల్ కనెక్షన్స్ నేను చెప్తున్నాను చూడండి. ఆర్క్ వాజ్ దేర్ ఎట్ దిస్ ప్లేస్. సో దావీద్ యాక్చువల్గా హీ గాట్ అప్ అండ్ దెన్ దావీద్ యాక్చువల్గా లేచి నిలబడి వెళ్తున్నాడు అక్కడ. సో వెళ్ళి తీసుకురావటానికి ఆ ఆర్క్ని తీసుకొచ్చిన తర్వాత దావీద్ యాక్చువల్గా ఎగురుతున్నాడు. 6వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూస్తే ఏమని ఉంటుందంటే 16వ వచనంలో కింగ్ డేవిడ్ వాజ్ లీపింగ్ అండ్ డాన్సింగ్ బిఫోర్ ద లార్డ్. కానీ ఇంటెన్షనల్గా అక్కడ దావీదు ఉపయోగించినటువంటిది ఏంటంటే హీ ఆల్సో వాజ్ వేరింగ్ ఎ లినెన్, అంటే తను ఏఫోద్ని వేసుకొని ఉన్నాడు అక్కడ. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది మీకు? ఏఫోద్ ఎవరు వేసుకుంటారు? యాజకులు వేసుకుంటారు. ఆ తర్వాత మనం మొదటి దినవృత్తాంతాలు 15-27లో కనుక చూస్తే దావీద్ యాక్చువల్గా ఈజ్ వేరింగ్ యాక్చువల్లీ రోబ్ ఆఫ్ ఫైన్ లినెన్. ఎవరైతే యాజకులు అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వేసుకునేటువంటిది. ఈయన ఒక రాజు, కాకపోతే ఈయన యాక్చువల్గా ఒక ప్రీస్ట్ యొక్క రోల్ని అజ్యూమ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంటెన్షనల్లీ మరియా తను ఎలిజబెత్ అండ్ జకరియా దగ్గరికి వెళ్తుంది హిల్ కంట్రీలో. ఎలిజబెత్ అండ్ జకరియా ఎవరు? ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు? యాజకులు. వెళ్ళగానే యాక్చువల్గా కడుపులో ఉన్నటువంటి యోహాన్ ఏం చేశాడు? ఎవరు గంతులేశారు? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు ఏ రోల్ని ప్లే చేస్తున్నాడు అక్కడ రాజు అయినప్పటికీ కూడా? యాజకుడి యొక్క రోల్ని ప్లే చేస్తాడు. ఇంకొకటి అనదు దట్ వాంట్ టు హైలైట్ ఏంటంటే ఇక్కడ మరియ దగ్గరికి యాక్చువల్గా ఒక ఏంజెల్ వచ్చినప్పుడు, గబ్రియల్ మాట చెప్పినప్పుడు ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ కమ్ అపాన్ యూ. విన్నారా మాట? పవర్ ఆఫ్ ద మోస్ట్ హై. ఉదాహరణకి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యు సీ దట్ ఎపిస్కియాజో ఇస్ ద వర్డ్ యూజ్డ్ దేర్. గ్రీక్లో వాడినటువంటి పదం ఏంటంటే, నిన్ను లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతారు ఒకసారి.
తెలుగులో? దూత నీ మీదకి మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మళ్ళీ ఒకసారి చదవండి 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఓకే, సో ఇక్కడ కొంచెం పాజ్ చేద్దాం. ఎన్నోసార్లు చదువుంటాం కదా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను అనేటువంటిది మీరు చాలాసార్లు చదువుంటాం. వాట్ డస్ దట్ ఈవెన్ మీన్? వై వుడ్ హీ యూజ్ దట్ వర్డ్? ఇంటెన్షనల్గా లూకా ఒక పదాన్ని వాడుతున్నాడు. ఆ పదాన్ని టోరాలో ఒకే ఒక్క చోట వాడారు. చాలా జాగ్రత్త వినండి. లూకా వాడుతున్నటువంటి పదాన్ని, చాలా రేర్ వర్డ్ అది, దాన్ని టోరా అంటే మొదటి 5 పుస్తకాల్లో బైబిల్లో ఒకే ఒక్క చోట వాడారు. ఏంటో తెలుసా? నిర్గమకాండం 40వ అధ్యాయం 35లో వాడారు. 40వ అధ్యాయం 35వ వచనంలో వాడారు. ఏంటి ఆ కాంటెక్స్ట్ అంటే, ఆ కాంటెక్స్ట్ దేవుని యొక్క శక్తి మందసాన్ని ఆవరించటం, దేవుని యొక్క సన్నిధి మందసాన్ని ఆవరించటం అనేటువంటిది. లూకా రేర్గా ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి యాక్చువల్గా ఇక్కడ వాడుతున్నాడు. ఎందుకు వాడాడు అంటే, లూకా ఎందుకు వాడాడంటే బికాజ్ ఏంజల్ అదే పదాన్ని వాడారు కాబట్టి లూకా వాడుతున్నాడు ఆ పదాన్ని. అంటే ఏంజల్ మరియ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధి మందస్సం మీద ఆవరించిందో, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ మీద ఆవరించబోతోంది. అంటే నీ కడుపులో ఉండేటువంటి శిశువు సాక్షాత్తు ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ వర్డ్ ఇది. ఈ పదాన్ని ప్రతి చోట న్యూ టెస్టిమెంట్లో వేరే చోట వాడినప్పుడు, ఉదాహరణకి ఈ పదాన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటే యేసు ప్రభు యొక్క రూపాంతరత ఎక్స్పీరియన్స్లో వాడారు ఈ పదాన్ని. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఇస్, దెర్ ఈస్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్. లూకా చేస్తున్నటువంటి కనెక్షన్ ఏంటంటే, ఇట్స్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్. యేసు ప్రభు యొక్క బర్త్ అనేటువంటిది ఇట్స్ నాట్ లైక్ అలెగ్జాండర్స్ బర్త్. ఇట్ ఈస్ ఇన్ కనెక్షన్ యాక్చువల్లీ విత్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, గాడ్ కమింగ్ ఆన్ ది ఎర్త్. దేవుడు ఏ విధంగా అయితే ఆర్క్ని యాక్చువల్గా ఆవరించాడో, మందసాన్ని యాక్చువల్గా దేవుని సన్నిధి ఏ విధంగా ఆవరించడం జరిగిందో, ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో జోసెఫ్ రాట్జింగర్, పోప్ బెనడిక్ట్, వి సే దట్ ఇట్ ఈస్ దే హూ హ్యావ్ నోటిస్డ్ ఇట్. ఎందుకంటే బికాజ్ లూకా లాంగ్వేజ్లో మేరీని పాయింట్ చేసేది ఏంటంటే, షీ ఈజ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ నౌ, బికాస్ షీ ఈజ్ ద వన్ హూ ఇస్ కంటైనింగ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని షీ ఈజ్ ద కంటైనర్. బట్ బీ కేర్ఫుల్. రాట్జింగర్ మిగిలినటువంటి వాళ్ళు చేసినటువంటి, అంటే పోప్ బెనడిక్ట్కి యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ యాక్చువల్గా వాజ్ లైక్ జోసెఫ్ రాట్జింగర్. హీస్ అ ఫినామినల్ స్కాలర్ బై ద వే. బట్ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, వాళ్ళు అక్కడితో వదిలేశారు. కానీ ఇఫ్ యూ రీడ్ ద నారేటివ్, ఈ దేవుని యొక్క సన్నిధి మరియ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పిల్లవాడి ఫామ్లో, మ్యాజై అంటే అక్కడ మ్యాజై అని అంటాం కదా, వాళ్ళు జ్ఞానులు, దే నో లాంగర్ వర్షిప్డ్ మేరీ, దే ఓన్లీ వర్షిప్డ్ యాక్చువల్లీ ద శిశువుని వర్షిప్ చేశారు. అక్కడ క్యాథలిక్ స్కాలర్స్ మిస్ చేశారు. ఏంటంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని కాదు వర్షిప్ చేసేది, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని ఆవరించినటువంటి దేవుని సన్నిధిని. ఎక్సోడస్ నిర్గమకాండం 40వ అధ్యాయం 35వ వచనం. ఐ హోప్ యు ఆర్ మేకింగ్ సెన్స్ దర్. అంటే ఇంటెన్షనల్ కనెక్షన్స్, అక్కడ ఇంటెన్షనల్ కనెక్షన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్. నేను అంటే ఈ బర్త్ నారేటివ్ అంతా కూడా, ఇంకొకటి ఆర్క్ ఓబేదేదోం ఇంట్లో ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు.
మరియా ఆర్క్ ఎలిజబెత్ జకరియా ఇంట్లో ఎంతకాలం ఉంది? 3 months అండి. Yes, 3 months. 3 months. You see the pattern that are happening. The ark is coming actually from that place. There are a lot of intentional connections that are happening there. అంటే దేవుడు పనిచేసేటువంటి విధానాన్ని, ఆ పనిచేసేటువంటి విధానంలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ని గమనిస్తూ లూకా భక్తుడు రాసినటువంటి మాటలు ఇవి. అందుకనే వీటిని థియలాజికల్ బయోగ్రఫీస్ అన్నాం. దీస్ ఆర్ నాట్ కోయిన్సిడెన్స్లో జరిగినటువంటివో లేకపోతే యాక్సిడెంటల్గా జరిగినటువంటివి కాదు ఇవి. God was orchestrating. Why would she stay there for 3 months? God is actually saying the story, God's side of the story. Hey, you know what? So I'm going to work in this pattern so that you guys can recognize. నేను ఓల్డ్ కవెనెంట్లో ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో అదే ప్యాటర్న్స్లో నేను పని చేయబోతున్నాను సో దట్ మీరు రికగ్నైజ్ చేస్తారని. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ టైపాలజీ. టైపాలజీ అంటే ఏంటంటే గాడ్ వర్క్డ్ ఇన్ సమ్ ప్యాటర్న్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. ఎందుకు అదే ప్యాటర్న్లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు దేవుడు, కానీ ఎందుకోసం పనిచేస్తున్నాడు దేవుడు ఆ ప్యాటర్న్స్లో? ఫర్ us. బికాస్ వీ డోంట్ గెట్ ఇట్. మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళం మనం. అండ్ లూకా మిస్ అవ్వట్లేదు ఆ సీన్ని. హీ ఈజ్ నాట్ మిస్సింగ్ ద సీన్, హీ ఈజ్ రైటింగ్ ఇట్. God worked this pattern and I have noticed this pattern and I'm writing it for you. You know why he is excited to write about the narrative now? యేసు ప్రభు యొక్క బయోగ్రఫీని లూకా భక్తుడు రాయటానికి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఎందుకున్నాడు తెలుసా? బికాస్ హీఈస్ రైటింగ్ థియోబయోగ్రఫీ. గాడ్ సైడ్ ఆఫ్ ద స్టోరీని రికగ్నైజ్ చేస్తూ, ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తూ రాస్తున్నాడు. And I hope, once again, when we read it, our goal is actually to reach those patterns, to really understand those patterns. So, inka meeku, I have a lot of things to say, but let me go to some point there. Ante, ఇదే narrative-లో కనుక మనం చూసుకుంటూ వెళ్తే, స్టోరీలో ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్తతో బర్త్ నారేటివ్ని మనం లూకాలో చూస్తాం, మత్తయి సువార్తలో కూడా మనం చూసుకుంటూ వస్తాం కదా. మత్తయి సువార్తలో కనుక మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే వర్డ్స్ వన్స్ అగైన్ మత్తయి సువార్తలో ఉన్నటువంటి వర్డ్స్ ఆదికాండం 15వ అధ్యాయంలో వాడినటువంటి పదాలను వాడుకుంటూ వస్తున్నాడు మత్తయి. 15వ అధ్యాయంలో ఏముంది మాస్టర్? ఏంటంటే ఆదికాండం 15లో అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుని వాక్యము అబ్రహాముతో మాట్లాడు. ఏం మాట్లాడాడు దేవుడు అబ్రహాం? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను. దాన్ని బట్టి కదా, అబ్రహాం దేవుణ్ణి నీతిగా నమ్మాను, అది అతనికి అబ్రహాం దేవుణ్ణి నమ్మాను, అతను అది నీతిగా ఎంచబడను. సో యు సీ వన్స్ అగైన్ జోసెఫ్ని యాక్చువల్గా మేరీ అండ్ జోసెఫ్ స్టోరీస్లో జోసెఫ్ని యాక్చువల్గా రైచెస్ అని పిలవటం, సేమ్ వర్డ్స్ యూజ్ చేయటం వన్స్ అగైన్. బట్ ఇంతకంటే మేజర్ థింగ్స్ 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. 17వ అధ్యాయంలో వర్డ్స్ వెరీ సిమిలర్. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వర్డ్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ వెరీ సిమిలర్ వర్డ్స్ 17వ అధ్యాయంలో. ఏంటంటే అక్కడ ఉదాహరణకి 17వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చూసుకుంటూ వెళ్తే, సో వి సీ దట్ దెన్ గాడ్ సెడ్, yes, but your wife Sarah will bear you a son and you will call him Isaac. నీ భార్య సారా తను కుమారుణ్ణి కంటుంది, నువ్వు అతని పేరు ఇస్సాకు అని పెడతావు.
సేమ్ వర్డింగ్ యాక్చువల్గా ఇట్ ఈస్ యూజ్డ్ వన్స్ అగైన్ మత్తయి సువార్త 1:21లో. సో యూ సీ దట్ సేమ్ వర్డింగ్, యుల్ బేర్ ఎ చైల్డ్, యుల్ బేర్ ఎ సన్ అండ్ యూ షల్ కాల్ హిస్ నేమ్ యేసు. సో యేసు అని పిలుస్తారు. వన్స్ అగైన్ 17వ అధ్యాయం అదే చదువుకుంటూ వెళ్తే, మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే, యు సీ ద వర్డ్స్ వెరీ 17-18లో సారా అక్కడ అంటుంది ఏంటంటే, నేను ముసలిదా, నేను హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. అండ్ దెన్ ఏంజల్ అక్కడ వచ్చేటువంటి మెసెంజర్ ఆఫ్ గాడ్ బేసికలీ సెయింగ్ దట్ వెల్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవునితో ఏది అసాధ్యమైంది కాదు. జ్ఞాపకం ఉందా అక్కడ చెప్పేటువంటి మాట? ఇక్కడ కూడా మరియా లూకా సువార్త 1:37లో షీ ఆస్క్డ్ ద క్వశ్చన్ లైక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఐఎమ్ ఎ వర్జిన్, అండ్ దెన్ ఏంజల్ సేయింగ్ ద సేమ్ వర్డ్, విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ హియర్, వన్స్ అగైన్ లన్ మేక్స్ దట్ కేస్ దేర్. ఏమంటాడంటే, ఈ 2 కేసెస్లో యేసు ప్రభు నేరేటివ్లో దూత మాట్లాడటం, మరియతో యోసేపుతో మాట్లాడటం, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము సారాతో మాట్లాడినటువంటి విధానం, ఈ రెండిటి మధ్యలో ప్యాటర్న్స్ మళ్ళీ కనిపిస్తున్నాయట. ఒకే పదాలట, దేవుడు అదే ప్యాటర్న్లో మళ్ళీ పనిచేస్తున్నట్టు అక్కడ. సేమ్ రకాలుగా పీపుల్ రెస్పాండ్ అయ్యారట. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుడు అబ్రహాంతో చెప్తున్నప్పుడు 12వ అధ్యాయంలో నిన్ను నేను ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్గా చేస్తానంటాడు అబ్రహాంతో. అంటాడా? కానీ 22వ అధ్యాయం 18వ వచనంకి వస్తే, అబ్రహాము నీ సంతతి ద్వారా నేను యాక్చువల్గా దీన్ని నెరవేరుస్తానంటాడు. ఇస్సాక్ గురించి మాట్లాడుతూ 22వ అధ్యాయంలో. కానీ 26వ అధ్యాయంలో మళ్ళీ ఇస్సాకుతో ఏమంటాడంటే, నీ సంతతి ద్వారా, అంటే యాకోబు గురించి మాట్లాడుతున్నటువంటి మాట, నీ సంతతి ద్వారా చేస్తానంటాడు. ఒకవేళ అది యాకోబు సంబంధించింది అయితే మళ్ళీ 28వ అధ్యాయంలో యాకోబుతో మళ్ళీ అదే మాట మాట్లాడతాడు. అర్థమవుతుందా మీకు? అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఇస్సాకు ద్వారా లభించేటువంటిది కాదు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం యాకోబు ద్వారా లభించేటువంటిది కాదు. గాస్పల్ నారేటివ్స్ అదే పదాన్ని వాడేం చెప్తున్నారంటే, నౌ ద ప్రామిస్డ్ ఆఫ్ స్ప్రింగ్ హ్యాస్ అరైవ్డ్ ఆల్రెడీ. అబ్రహాం యొక్క ఆశీర్వాదం నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్ప్రెడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఏ ఆఫ్ స్ప్రింగ్ గురించి అయితే అక్కడ మెన్షన్ చేశారో, జెనసిస్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది చూసారా? ఆది కాండం 12లో చెప్పినా సరే 22 దగ్గరకు వచ్చి 22లో మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి, అంటే పోస్ట్ పోన్ అనే పదం ప్రాపర్ పదం కాదు, మనకు అర్థం అవడానికి వాడుతున్నాను. 26వ అధ్యాయంలో మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ లాగా కనిపిస్తుంది, 28వ అధ్యాయంలో మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ లాగా కనిపిస్తుంది. కానీ లూకా 1, మత్తయి 1 దగ్గర పోస్ట్ పోన్మెంట్ లేదు ఇంకా. దిస్ ఈజ్ ఇట్. హీ ఈజ్ సేయింగ్ దట్ ఏ ఆఫ్ స్ప్రింగ్ ద్వారా అయితే, ఏ అబ్రహాం సంతతి ద్వారా అయితే దేవుడు ప్రపంచం మొత్తాన్ని తన ఆశీర్వదిస్తాను, ప్రపంచం మొత్తాన్ని తన రెక్కల కిందకు తెచ్చుకుంటానన్నాడు, లూకా మత్తయ్య ఇద్దరు కలిసి రాస్తుంది ఏంటంటే, దట్ టైమ్ హ్యాస్ అరైవ్డ్ ఆల్రెడీ. ఇంటెన్షనల్ మేకింగ్ కనెక్షన్ విత్ అబ్రహాం కేస్. అబ్రహాము నేరేటివ్తో ఇంటెన్షనల్ కనెక్షన్స్, అంటే దేవుడి యొక్క ప్యాటర్న్స్ ఆఫ్ వర్కింగ్. ఒక ఫైనల్ పాయింట్ చేస్తాను ఈ సెషన్లో నేను. ఈ నేరేటివ్లో, యేసుప్రభు యొక్క నేరేటివ్లో, అంటే జనం నేరేటివ్లో మనం చాలా ఇంపార్టెంట్ పీసెస్ని మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్నటువంటి పీసెస్ ఎలిజబెత్ జకరియాని తెచ్చేసుకున్నామా? వాళ్ళ గురించి మాట్లాడామా మనం? మరియా యోసేపు గురించి మాట్లాడేసాము మనం. కానీ ఇంకొక 2 క్యారెక్టర్స్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. మనం బొమ్మల్లో పెట్టుకునేటప్పుడు కూడా క్రిస్మస్ స్టోరీస్లో బొమ్మల్లో పెడతాం వాళ్ళని ఇద్దరిని. ఎవరు ఆ 2 క్యారెక్టర్స్? అన్నా సుమయోను. యా, రైట్.
ఇంకా కానీ బొమ్మల్లో పెట్టం కావాలని యోసేపు గొల్లలు జ్ఞానులు. వాళ్ళ దగ్గర ఒక పాయింట్ డెలివర్ చేస్తాను నేను, అండ్ దెన్ వీ విల్ స్టాప్ ద సెషన్ టుడే. వాళ్ళ కేసులో కూడా ఇంటెన్షనల్ కనెక్షన్స్ పెడుతున్నారు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఎట్లాగో చెప్తాను. వన్స్ అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ ఫ్రమ్ లర్న్ ఆన్ దిస్ వన్. గొల్లలు లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమని అంటారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి కదా నిలిచెను. కదా 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 కదా. సో మందను ఏం చేస్తున్నారు వాళ్ళు? కాచుకొనుచుండగా. తెలుగులో దే హ్యావ్ యూజ్డ్ వర్డ్ కాచుకుంటున్నారు అనేటువంటిది. ఇంగ్లీష్లో కూడా దే వర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద షీప్. వెరీ ఇంట్రెస్టింగ్. గ్రీక్లో వాడినటువంటి పదం, ఇట్ ఈస్ ద సేమ్ వర్డ్ యూజ్డ్ యాజకులు, లేవీయులు వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని కాచుకుంటూ ఉంటారు అనేటువంటి పదం ఏదైతే ఉందో సేమ్ వర్డ్ డిట్టో యూజ్ చేశారు. ఉదాహరణకి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 7వ వచనం కానీ, లేకపోతే ఈ పదాలన్నిటిలో ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో యాజకులు దేవుని యొక్క మందిరంలో వాళ్ళు కాచుకుంటారు అనేటువంటి దానికి సేమ్ వర్డ్ యాక్చువల్లీ దే వర్ యూజింగ్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బెత్లెహేమ్ ప్లేస్లో ఉన్నారు అండ్ యెరూషలేం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్లో బెత్లెహేమ్ దగ్గర ఉన్నటువంటి షెపర్డ్స్ మనకి హిస్టరీలో తెలిసేది ఏంటంటే అక్కడ కాచుకునేటువంటి గొర్రెలు ఎస్పెషల్లీ ఏంటంటే టెంపుల్లో ఉన్నటువంటి సాక్రిఫైసెస్ కోసం వాడేటువంటి గొర్రెలు అవి. అది జూయిష్ రైటింగ్స్ నుంచే మనకు తెలుస్తుంది. సో అంటే ఈ గొర్రెలను కాచుకోవటం అనేటువంటి వాళ్ళు ఈ గొర్రెలు కాపర్లే, అందులో డౌటే లేదు. బట్ లూకా ఏం చూస్తున్నాడంటే వాళ్ళు చేసేటువంటి సప్లై, వాళ్ళు కాచేటువంటి గొర్రెలు, ఇంట్రెస్టింగ్లీ హీ సేయింగ్ దట్ వీళ్ళు యాజకులు ఎట్లాగైతే టెంపుల్లో కాచుకుంటున్నారో వీళ్ళు అట్లా కాస్తున్నారు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాడు అక్కడ. నేను ఇంకొంచెం ముందుకు వెళ్తానండి, దెన్ ఐ విల్ మేక్ అనదర్ కేస్ దేర్. జ్ఞానులు వచ్చేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్లీ మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉంటాయి అక్కడ. ఏమని ఉంటాయి? 2:11 చదువుతారు ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. సో ఈ పదాల్లో చాలా వర్డ్స్, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే లేచి వచ్చారు, ఇంటి లోపలికి అడుగు పెట్టారు, చూశారు, సాగిల పడ్డారు, గిఫ్ట్స్ని ఇచ్చారు. ఈ పదాలన్నీ వన్స్ అగైన్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. మత్తయ్య వాడుతున్నటువంటి పదాలన్నీ కూడా టెంపుల్ టెర్మినాలజీలో వాడుతున్నటువంటి పదాలు అవి. సో జనాలు వాళ్ళ యొక్క ఆఫరింగ్స్ని తీసుకొచ్చేటప్పుడు వాడినటువంటి పదాలు అవి. గిఫ్ట్స్ని ఇస్తున్నారు అనేటువంటి పదాలు అనమాట. ఉదాహరణకి నంబర్స్ 9:7, సంఖ్యాకాండం 9:7లో. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఇస్ దే ఆర్ యాక్చువల్లీ కమింగ్, దిస్ ఈజ్ ఆల్ టెంపుల్ టెర్మినాలజీ. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇవన్నీ ఏదో పక్కన వాడుతున్నటువంటి కాదు. ఇంకా వాళ్ళకి బంగారం, సాంబ్రాణి అంటే ఫ్రాంకిన్సెన్స్ అంటాం కదా, బోళం అంటారా తెలుగులో. ఈ మూడు వీటి యొక్క
టెంపుల్ని కట్టేటప్పుడు యాక్చువల్గా అంటే మందసాన్ని కట్టేటప్పుడు ఆ తర్వాత సొలొమోను టెంపుల్ని కట్టేటప్పుడు కీలకమైనటువంటి మెటల్ యూజ్ చేసింది ఏంటంటే బంగారం. ఆ తర్వాత ఇన్సెన్స్ ఆల్టర్ మీద వాళ్ళు వాడేది అంటే ధూప వేదిక మీద వాళ్ళు వాడేది ఫ్రాంక్ ఇన్సెన్స్, అది కూడా టెంపుల్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ. భోళం, దాట్స్ ఆల్సో యాక్చువల్గా టెంపుల్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? ఆ తర్వాత వాళ్ళు జ్ఞానులు ఏ దిక్కు నుంచి వస్తున్నారు? తూర్పు దిక్కు నుంచి. తూర్పు దిక్కు నుంచి. టెంపుల్కి ఎంట్రన్స్ ఎటువైపు ఉంటుంది? తూర్పు దిక్కు. ఈస్ట్ గేట్. So they are coming actually from the east. So they are coming there, they are coming from the east. అంటే ఆల్ టెర్మినాలజీ వీళ్ళు వాడుతున్నటువంటి టెర్మినాలజీ ఏంటంటే ఇట్స్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్ విత్ ది ఓల్డ్ టెస్ట్మెంట్లో టెంపుల్తో వాడినటువంటి టెర్మినాలజీ వాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను మెయిన్ పాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మొత్తం అబ్బా మాకేం అర్థం కావట్లేదురా బాబోయ్ అనుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వినండి. ఇప్పటిదాకా a new temple is now in order, looks like. మత్తయ్య బిగినింగ్లో ఏం చెప్తున్నాడంటే నూతన సృష్టి. మత్తయ్య బిగినింగ్లో మాట్లాడుతుంది ఏంటంటే నూతన సృష్టి అంతా కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి ద్వారా జరుగుతుంది, యేసు ప్రభు. వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు నూతన టెంపుల్ట. ఏంటా టెంపుల్? ఈ టెంపుల్ యొక్క ఏ విధంగా అయితే దేవాలయం కట్టబడే ముందు యాక్చువల్గా మందసం లాగా ఉందో ఆ మందసం మరియని యాక్చువల్గా మందసంతో పోలుస్తున్నారు అక్కడ. ఎందుకు అంటే ఆమె మీద ఆవరించినటువంటి సన్నిధిని బట్టి యాక్చువల్గా ఆమె ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లాగా అయింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత షెపర్డ్స్ యాక్చువల్గా ఎవరైతే టెంపుల్కి సాక్రిఫైసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో ఈ షెపర్డ్స్ వీళ్ళు టెంపుల్ దరిదాపుల్లో కూడా రావడానికి లేదు. కానీ ఎందుకంటే వీళ్ళు విడవబడినటువంటి వాళ్ళు, దే ఆర్ లివింగ్ అవుట్ సైడ్. కానీ దే ఆర్ ద న్యూ ప్రీస్ట్లు అంట. ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ద న్యూ ప్రీస్ట్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఫ్రమ్ ద లీవైట్స్. ద న్యూ ప్రీస్ట్స్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మ్యాజాయ్ అంటే జ్ఞానులు డెఫినెట్గా వీళ్ళు అన్యులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అన్యులైనటువంటి వాళ్ళు నౌ దే ఆర్ కమింగ్ టు ద టెంపుల్. అన్యులైనటువంటి వాళ్ళు టెంపుల్లోకి రావడానికి లేదు. కానీ లూకా వాడుతున్నటువంటి పదం ఏంటంటే లోపలికి అడుగు పెట్టారు, చూశారు. ఈ రెండు పదాలు యాక్చువల్గా ప్రీస్టులు చేయకూడనటువంటి మాట. ఓల్డ్ కవెనెంట్లో వాళ్ళు లోపలికి అడుగు పెడతానికి లేదు, చూడటానికి లేదు అనేటువంటి పదాలు రెండు వాడారు అక్కడ. అడుగు పెడతానికి లేదు, చూడటానికి లేదు అనేటువంటివి, అంటే హోలీ ఆఫ్ హోలీస్లో. కానీ నౌ ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో లోపలికి అడుగు పెట్టారు, హోలీ ఆఫ్ హోలీస్ని చూస్తున్నారు వాళ్ళు. ఆర్ యూ సెన్సింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ? A new creation is in order, new temple is in order, new priesthood is in order, new people are in order. ఈ న్యూ పీపుల్ ఎవరంటే ఈ న్యూ పీపుల్ ఆర్ ద పీపుల్ యాక్చువల్లీ నాట్ జస్ట్ జూయిష్ పీపుల్ బట్ ఆల్సో ఫ్రమ్ ద జెంటైల్స్. ఆర్ యూ సెన్సింగ్ వాట్ ఐమ్ సేయింగ్? తనకి ప్రీస్టుల్ని ఈ కింగ్ చూస్ చేసుకుంటాడు. ఎవరు ప్రీస్టులుగా ఉండాలనేటువంటిది ఆయన చూస్ చేసుకుంటున్నాడు. న్యూ కింగ్, హీ ఈస్ ద కింగ్ అండ్ హీ ఈస్ చూసింగ్, ఓకే సో ఐ వాంట్ యాక్చువల్లీ దీస్ పీపుల్ టు బి మై ప్రీస్ట్ నౌ. సో లుక్ ఎట్ యాక్చువల్లీ ద స్వాగ్ స్టైల్ ఆఫ్ జీసస్, ద థగ్ లైఫ్ అంటాం కదా, ద న్యూ కింగ్ యొక్క థగ్ లైఫ్ చూడండి. హీ ఈస్ ద వన్ హూ ఈస్ చూసింగ్, హీ ఈస్ సెయింగ్ దట్ శిశువులాగా ఉన్నాడు బట్ హీ ఈస్ చూసింగ్, ఐ వాంట్ దీస్ పీపుల్ నౌ టు బి మై ప్రీస్ట్. Hey, I want actually Eastern people, మీరు జెంటైల్స్ ఉన్నారు చూస్తారా, I want you actually to bring temple gifts ని మీరు నాకు తీసుకొచ్చేది నుంచి. He is choosing it.
And when I'm seeing all those things, the only response from me is, ఒక వీధి కుక్క లాంటి నన్ను నీకు ప్రీస్ట్గా చూస్ చేసుకున్నావు ఏంటి ప్రభువా అనే మాట వచ్చింది లోపల నుంచి, నా లోపల నుంచి. When I saw all these things, the only sentence that came from my mouth was, ఒక వీధి కుక్కనైనటువంటి నన్ను నీ ప్రీస్ట్హుడ్లోకి చూస్ చేసుకున్నావు ఏంటి ప్రభువా. The new king chooses new people. The new king chooses new priesthood. And this priesthood is not in Jerusalem. They are outside Jerusalem. This new priesthood are not actually in the temple. They are actually outside the temple. That's why we call them as theological biographies. ఎందుకు భూమి మొత్తాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆ సన్నిధి, దేవుని యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది టెంపుల్ లోపల లేదుట. టెంపుల్ పగిలిపోయింది, యాక్చువల్గా బయటకు వచ్చేసింది సన్నిధి. ఇట్ కెన్ నాట్ కంటైన్ ఎనీమోర్. ఇట్ గాట్ షాటర్డ్. టెంపుల్ని పగలగొట్టుకొని బయటకు వచ్చేసింది దేవుని యొక్క సన్నిధి. ప్రీస్టుడ్, అందుకనే టెంపుల్ లోపల ప్రీస్టుడ్ జరగదు, ఎందుకంటే పగిలిపోయింది, యాక్చువల్గా మొత్తం విస్తరించిపోయింది దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ప్రీస్టుడ్స్ ఎక్కడి నుంచి కావాలంటే ఎక్కడ పడితే అక్కడ కావాలి మనకి. Every place is actually a temple right now. ఎందుకంటే every place contains the presence of God today. Every person needs to be the priest of God today, because every place is the presence of God today. You now see the priesthood of all believers now. The New Testament చెప్పినటువంటి రాయల్ priesthood. ఎక్కడి నుంచి పేతురు తీసుకొచ్చాడు? that we are all actually రాజులైనటువంటి యాజక సమూహం, we are all actually priests అనేది ఎక్కడి నుంచి చెప్పాడంటే, because the presence of God is no longer contained in one place. The presence of God actually burst forth. So it got burst out actually of the temple. And then it's everywhere right now. And everywhere is a priesthood at this point. What an amazing truth that they're telling us. And that's why Gospels are actually, Suvartalu, they are theological biographies. They are theological biographies. They're not actually any type of biography. So no Alexander story was like this. వేల సంవత్సరాల కనెక్షన్ లేదు దానికి. అలెగ్జాండర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ భూమి మీదకి వచ్చాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్చువల్గా తన గురించి ఏవో గ్లిటరింగ్స్ రాస్తారు, చచ్చిపోయాడు, అయిపోయింది. But this king, his story was in the making. His story was in the making a lot. His story was in the making a lot. అబ్రహాము, సో అంతకుముందు యాక్చువల్గా స్త్రీ ఏదైనా వనం దగ్గర నుంచి, ఆ తర్వాత అబ్రహాము, దావీదు, వీళ్ళందరి దగ్గర నుంచి దిస్ కింగ్, ఈయన వస్తున్నాడు అనేటువంటి దానికి అనౌన్స్మెంట్ ఒక చోట జరిగింది కాదు. యాక్చువల్గా ఇట్ హ్యాపెండ్ అ లాంగ్ టైం. ఎందుకంటే ఇట్లాంటి కింగ్ గురించి అనౌన్స్మెంట్ చేయాలంటే ఇటర్నిటీ సరిపోదు, నిత్యత్వం సరిపోదు ఈ కింగ్ యొక్క ఎంట్రన్స్ గురించి రాయటానికి. అండ్ దాట్స్ వై ఓల్డ్ కవెనెంట్లో వై డిడ్ దే టేక్ దట్ మచ్ టైం? Why did they take that much time? Because the king is coming. The king is coming. The king is coming. There is no other king like him. There is no one like him. This is the story of the Gospels. The story of the Gospels is about the story of the greatest king ever. ఈ గ్రేటెస్ట్ కింగ్ గురించి రాయాలంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ చరిత్రలోకి వచ్చినవాడు కాదు. ఈయన గురించి యాక్చువల్గా అనౌన్స్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంతకు ముందు. అండ్ ఆ అనౌన్స్మెంట్స్ కనుక చేయకపోతే యు మిస్ ద పాయింట్. అండ్ దెన్ ఆ కనెక్షన్స్ని చేయటం అనేటువంటిదే గాస్పెల్స్లో ఉన్నటువంటి మెయిన్ స్టోరీ, సువార్తల్లో ఉన్నటువంటి మెయిన్ స్టోరీ. దేవర్ మేకింగ్ ఇంతకు ముందు చేసినటువంటి అనౌన్స్మెంట్స్ అన్నిటినీ కనెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ కింగ్ గురించి రాసేటప్పుడు. That's why we call them as theological biographies. That's why they are theological biographies. So Gospels in చదివేటప్పుడు that's not actually have the casual attitude to the Gospels. Let's come together to saying that, wow, this is the greatest thing ever. How Jehovah's Witnesses and all these people, the Church of Christ world, when they argue that actually Jesus Christ is not God and మాట్లాడుతున్నప్పుడు I was like, man, how in the world can you be this foolish?
Gospels are making an intentional saying that this king is the God himself. సర్వోన్నతుడైనటువంటి దేవుని సన్నిధి అని ఆయన రాస్తున్నప్పుడు, ఇంత కనెక్షన్స్ పెడుతున్నప్పుడు, ఇంత టెంపుల్ టెర్మినాలజీని ఇంత మాట్లాడుతున్నప్పుడు, ఫ్రాంకిన్సెన్స్ అని, బోళం అని, ప్రీస్టుడ్ టెర్మినాలజీ ఇంత మాట్లాడుతూ, ఈయన న్యూ టెంపుల్లో దేవుని యొక్క సన్నిధి అని అంత మాట్లాడుతున్నప్పుడు, హౌ ఇన్ ద వరల్డ్ డిడ్ యూ మిస్ దట్ కనెక్షన్? ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ స్టూపిడిటీ. జస్ట్ లైక్ కొంతమంది యూదులు ఫస్ట్ సెంచరీలో ఎట్లాగైతే ఉన్నారో, ఆయన యొక్క మ్యాజెస్టీని ఎదురుగా కనిపిస్తున్నా సరే వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి రిజెక్ట్ చేసి తృణీకరిస్తున్నారు. దాట్స్ హౌ యూ గైస్ ఆర్ టుడే. అది పట్టుకొని యేసుప్రభు దేవుడు కాదని మీరు చెప్తున్నారు. బికాస్ యూ హ్యావ్ ద సేమ్ స్పిరిట్ దట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ దెమ్ ఆల్సో. యూ డోంట్ నో హౌ టు రీడ్ ద స్క్రిప్చర్. వాక్యాన్ని చదవటం మీకు చేత కాదు. థియలాజికల్ బయోగ్రఫీస్ ఇవి. కానీ ఎంతమంది యూదులైతే దీన్ని చూసారో, ఈ కనెక్షన్స్ చూసారో, దేవుని యొక్క ప్యాటర్న్స్ చూసారో, స్టన్ అయిపోయారు వాళ్ళు. దే కుడెంట్ స్టాప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ రైటింగ్ హిస్ స్టోరీస్. ఆయన యొక్క చరిత్రను రాయకుండా ఆగలేకపోయారు వాళ్ళు. పౌలు లాంటి వాడు కాదు అనుకున్నటువంటి వాడే అసలు యాక్చువల్గా పిచ్చెక్కిపోయాడు. యాక్చువల్గా ఈ కింగ్ని చూసిన తర్వాత, ఈ కనెక్షన్ చూసిన తర్వాత, వాట్ ఈస్ దిస్? What is this? How did I miss it? That's what Paul was saying. అందుకనే he says that, man, so నేను పాపుల్లో అతి శ్రేష్టమైనటువంటి పాపని. ఎందుకంటే బికాజ్ ఇంత కనెక్షన్స్ దేవుడు ఇంత ప్యాటర్న్స్తో వర్క్ చేస్తున్నా సరే, హౌ డిడ్ ఐ మిస్? అండ్ దెన్ ఆ ప్యాటర్న్స్ చూసిన వాళ్ళని నేను చంపుకుంటూ వచ్చానే, స్టీఫెన్ లాంటి వాడిని నేను చంపుకుంటూ వచ్చానే, మ్యాన్, ఇంతకంటే పెద్ద పాపం ఇంకోటి ఉంటుందా? దాట్స్ వాట్ హీ వాజ్ సెయింగ్. వాట్ ఎ ఫూలిష్ మ్యాన్ ఐ యామ్ దట్ నేను ఆల్మైటీ గాడ్తో ఫైటింగ్ చేయడానికి ముందుకెళ్ళటం అనేటువంటిది ఏంటది అసలు? అండ్ పాల్ వాజ్ సేయింగ్, ఐఎమ్ యాక్చువల్లీ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్. ఓకే, I'll pause here. ఓకే, సో ఐ మేడ్ మై కేస్ ఆల్రెడీ. నెక్స్ట్ వీక్ నేనేం చేస్తానంటే, సిన్స్ నేను గాస్పల్స్ ఎట్లాంటి నేరేటివ్స్, ఎలాంటి బయోగ్రఫీస్ అనేది చెప్పాను కాబట్టి, ఇందులో మనం కొన్ని గమనించాల్సినటువంటి సూత్రాలను నెక్స్ట్ వీక్ మనకి చెప్తాను. అంటే ప్రాక్టికల్ టర్మ్స్ మీకు చెప్తాను. ఈ వీక్ నేను చెప్పింది గోల్ని చెప్పుకుంటూ వచ్చాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ లిటరేచర్ ఈస్ దిస్ అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి జర్నీ చేసుకుంటూ వచ్చాం మనం. కొంతమంది ట్రాక్ చేశారు, కొంతమంది ట్రాక్ చేయలేకపోయారు. దాట్స్ ఓకే. బట్ ద మెయిన్ పాయింట్ ఐ వాంట్ టు సే ఇస్ దేర్ ఇస్ అన్ ఇంటెన్షనల్ కనెక్షన్. గాస్పల్ రైటర్స్ రాసేటప్పుడు, మత్తయి కానీ, మార్క్ కానీ, లూకా కానీ, యోహాన్ కానీ, పౌల్ కానీ, పేతురు కానీ, వీళ్ళందరూ ఎవరైనా రాసినప్పుడు they were making intentional connection to the Old Testament. Old Covenant, Old Testamentలో ఉన్నటువంటి లిటరేచర్తో, ఎస్పెషల్లీ టెంపుల్ టెర్మినాలజీతో కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో నూతన సృష్టి అన్నారు. ఈ నూతన సృష్టి యేసుప్రభు ద్వారా మాత్రమే అన్నారు. నూతన టెంపుల్ అన్నారు, నూతన సన్నిధి అన్నారు, నూతన ప్రీస్టుడ్ అన్నారు, నూతన పీపుల్ అన్నారు. ఈ జెంటైల్స్ని కూడా, అంటే అన్యులైనటువంటి మనలాంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకునేటువంటి మనలాంటి వాళ్ళని అలాంటిది అన్నారు. So all these things, actually, they were talking a lot. Okay? So I'll pause now. So I'll just open it up for any questions now.